హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న హ్యాపీ బర్త్డే వీడియో చేయండి, నాది హ్యాపీ బర్త్డే ఎల్లుండి ఉంది, నెక్స్ట్ డే ఉంది, మా ఫ్రెండ్ ఉంది, మా గర్ల్ ఫ్రెండ్ ఉందని చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే చాలా పవర్ఫుల్గా యానిమేషన్తో ఒక వీడియోని అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే అండ్ టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్ యానిమేషన్, ఆ యొక్క ఎఫెక్ట్ అండ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ అండ్ దాని కిందే లిరికల్ యానిమేషన్. సో వీడియో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకా సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది గాయస్. ఎందుకంటే నేను సాంగ్ ఫుల్గా ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా పవర్ఫుల్గా ఉంది ఈ యొక్క నియాన్ బార్డర్ ఎఫెక్ట్ కానీ వీడియో మొత్తానికి టోటల్గా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ దాకా అయితే కష్టపడి ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేశాను. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. గాయస్, ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మినిమం ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు లేయర్స్ టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక నియాన్ బార్డర్కు సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసి ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ కొద్దిగా ఫస్ట్కి వస్తే మనకు కొద్దిగా మీరు మిస్లీడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ట్రిమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్లో కొద్దిగా రిమూవ్ అవుతుంది. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ అయితే రిమూవ్ చేసేయండి. సో వన్స్ రిమూవ్ చేశాక సో ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి కొన్ని ఇమేజెస్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క హ్యాపీ బర్త్డే ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్లోకి వస్తే మనకు కొద్ది యానిమేషన్లో ఈ యొక్క ఫోటోని ఈ విధంగా క్రాప్ అనేది చేయండి. సో మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్లోకి వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ ఫిదర్ అనేది 50 అనేది ఇచ్చేయండి. సో ఈ యొక్క ఫిదర్ 50 వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి అదే టెక్స్ట్ తీసుకొని కొద్దిగా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇలా మీరు పైన కార్నర్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్లోకి వస్తే ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ ని మనకు వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ అనేది చేసేయండి. సో వన్స్ డ్రాగ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్ కూడా మనకు PNG లాగా ఉండాలి. ఇక్కడైతే చూడొచ్చు ఫస్ట్ నేను ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీ యొక్క ఫోటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి, ఆ వీడియో మన యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ ఇమేజ్ అనేది నేను కొద్దిగా ఇలా స్క్రోల్ అప్ అనేది చేసేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నేను ఈ యొక్క ఇమేజ్ను మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. ఓకే, సో నేను 20 సెకండ్స్ ఇచ్చాను కదా, 10 సెకండ్స్ వరకు ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఆపోజిట్లో అంటే బాయ్స్ ఫోటోస్. ఓకే, సో నేను గర్ల్స్కి చేశాను, బాయ్స్కి చేశాను, ఎందుకంటే 2 టైప్స్లో అడిగారు కనుక నేను 2 యానిమేషన్లలో పెట్టుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క ఫోటోని అయితే తీసుకున్నాను. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేసి కరెక్ట్ ఇలా స్క్రోల్ అప్లో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను క్యాండిల్స్ అనేది ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి కొద్దిగా ఈ విధంగా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి కరెక్ట్గా కింద యానిమేషన్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వస్తే ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ అయితే చేసేయండి. ఓకే, సో ఈ విధంగా వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటే 2 బెలూన్స్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, కొద్దిగా మీరు క్రాప్ అనేది చేసేసి సేమ్ అదే బెలూన్స్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే బెలూన్స్ను కొద్దిగా ఈ విధంగా రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ యానిమేషన్లో ఇచ్చేసి అలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ సైడ్ పెట్టుకొని ఇంకా కావాలంటే జూమ్ తగ్గించుకోండి, అది మీ చాయిస్ మీ ఇష్టం. సో నేను ఈ లెవెల్లో వచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ అయితే నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నటిస్తున్నా. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేస్తున్నా. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కొద్దిగా యానిమేషన్లో మనకు కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా మీరు ఈ కలర్స్ని హైలైట్ చేసి సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి కలర్స్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో కలర్స్ హ్యాపీ బర్త్డే అండ్ ఆ యొక్క టెక్స్ట్కి ఇంకా యానిమేషన్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫోటోస్ ఎఫెక్ట్లు సెట్ అయ్యాయి. సేమ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియోని ఇస్తాను, హ్యాపీ బర్త్డేకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లిరికల్ యానిమేషన్ అంటే మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా లిరికల్కున్న వాల్యూమ్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు కింది స్క్రోల్ చేయండి. సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సో మనకు ఏదైతే ఉందో ఫస్ట్ అంటే గోడ నియాన్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, ఆ యొక్క నియాన్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక లిరికల్ యానిమేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ ఇది మనకు ఒక 35, 38 నుంచి 40లో పెట్టుకొని సో ఇది మనకు 150 వరకు పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒసూరు ప్లే చేయండి. సో చూడండి గైస్ ఆ యొక్క యానిమేషన్ కానీ లిరికల్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ ఎఫెక్ట్లు కానీ నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఓకే, సో గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టి ఇటువంటి మంచి మంచి వీడియోస్ ప్రతి ఒక్క వీడియో అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే, సో ఇక్కడతో అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఒక బార్డర్ సంబంధించిన నియాన్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క నియాన్ ఎఫెక్ట్కు ఆ యొక్క నియాన్ ఎఫెక్ట్కు బార్డర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి సేమ్ అదే నియాన్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఆ యొక్క టెంప్లెట్కున్న వాల్యూమ్ కూడా రిమూవ్ చేయండి. సో ఇక్కడ మనకు ఇది కూడా హ్యాష్ట్యాగ్ అండి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ టోటల్గా ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ లిరికల్ యానిమేషన్లు మన యొక్క ఫొటోస్ బెలూన్స్ సో ఎఫెక్ట్లు అయితే చాలా అంటే చాలా కిర్రాగా ఉంది. ఓకే, సో ఇక్కడతో అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి
కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.